లైఫ్ అంటే జీవితము లేక జీవము రెండు అర్థాలు వస్తున్నాయి. జీవితము అనే దాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మనం పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణంలోపు మధ్యన ఉన్నటువంటి ఈ కాలమే జీవితము. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వరము. ఈ జీవితాన్ని మనం ఒకసారి చూస్తే కొన్ని దశలుగా కొనసాగుతూ ఉంటది. బాల్యము, యవ్వనము, నడివయస్సు, వృద్ధాప్యము. ప్రతి ఒక్క దశలోనూ ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ఈ జీవితంలో మనమే జీవిస్తున్నామా, లేక దేవుడు మనకి వరముగా ఇచ్చినటువంటి ఈ జీవితంలో, ఈ శరీరంలో వేరొక వ్యక్తి వచ్చి జీవిస్తున్నాడా అన్న యొక్క మర్మము ఈ రోజు మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ తను మాత్రమే జీవిస్తున్నాడా అని తెలియాలి అంటే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించినటువంటి మానవుడిని ఏ రకంగా సృష్టించాడో మొట్టమొదట మనకి అర్థం కావాలి. దేవుడు మానవుడిని సృజించినప్పుడు ఆత్మరూపిగా సృజించి తనకి జీవాన్నిచ్చి ఈ జీవాత్మని నేల మంటితో నిర్మించినటువంటి శరీరంలోనికి ప్రవేశపెట్టారు. ఈ శరీరాన్ని ఈ జీవాత్మ విడిచి వెళ్ళడమే మరణము అని ఈ లోకంలో అందరూ అనుకుంటున్నారు. ఇలాగా ఈ లోకంలో జీవించే మనిషి యొక్క జీవితంలో, అంటే అతని యొక్క శరీరములో, అతని యొక్క జీవితంలో తన మాత్రమే కాక శరీరము లేనటువంటి వేరొక ఆత్మలు కూడా వచ్చి జీవించే అవకాశము చాలా ఉన్నదని బైబిల్ తెలియజేస్తుంది. ఇది ఎలాగా అంటే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. సో ఆదాము చేసినటువంటి పాపం వలన ఆదాము సంతతిగా జన్మించినటువంటి ప్రతి ఒక్క మానవుడిలోనూ అదే పాపరక్తం ఉండడం వల్ల అపవాదికి అందరిపైన అధికారము ఏర్పడుతుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ, ప్రతి ఒక్క వ్యక్తి శరీరము లేనటువంటి వేరొక ఆత్మలు ఈ పాపమును ఆధారముగా చేసుకుని వచ్చి పరిపాలన చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథము చాలా వివరంగా తెలియజేస్తుంది. ఈ మర్మము లోకానికి అర్థం కాదు. అందువల్ల ప్రతి ఒక్కరూ తన జీవితంలో తానే జీవిస్తున్నాను అని అనుకుంటున్నారు. ఇది నాకెలా తెలుసని మీరు అనుకుంటారేమో. నా జీవితంలో కూడా నేను ఇది అనుభవపూర్వకంగా గ్రహించుకున్నాకే నాకు అర్థమైంది. నా జీవితంలో ఒక 17 సంవత్సరాలు ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యి ఉన్నాను, సిగరెట్కి ఎడిక్ట్ అయ్యి ఉన్నాను. అప్పుడు నాకు తెలీదు వేరొక అనేకమైన ఆత్మలు నా శరీరంలో ఉంటూ నా మనసును కంట్రోల్ చేస్తూ నా జీవితంలో జీవించేస్తూ ఉన్నాయని. కానీ యేసయ్య నా దగ్గరికి వచ్చి ఆ ఆత్మల నుంచి నాకు విమోచన దయచేసినప్పుడు నేను అనుభవించినటువంటి ఆ స్వాతంత్రం వల్ల నాకు అది అర్థమైంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నా జీవితంలో నేనే జీవిస్తున్నాను. అంతేకాదు సుమా, ఆ సర్వోన్నతమైన దేవుని ఆత్మ కూడా నాలో జీవిస్తూ ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన మహిమ కొరకు నన్ను వాడుకుంటున్నారు. ఈ విషయము బైబిల్ తెలియచేసే గొప్ప మర్మము.